నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మహేందర్ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఐపీఎల్ మ్యాచ్లో 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్ కొట్టడం అందరికీ ఆశ్చర్యకరం. సో చిన్న స్వామి స్టేడియంలో గేట్ దగ్గర 11 మంది చనిపోవడం లేదా 50 మంది ఇంజ్యూర్ అవ్వడం, దీనికి ముహూర్తానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉన్నదమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు దాకా దీని మీద ఎవరు దృష్టి తీసుకోపోలే, కానీ చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తాను. కానీ నేను దాని మీద రీసెర్చ్ చేసినాక నాకు తెలిసింది అంటే 3వ తారీఖు ఐపీఎల్ మ్యాచ్ జరిగింది, కానీ 4వ తారీఖు వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారు. అవును, బెంగళూరుకి వెళ్ళారు. 4, 13, 22, 31 తారీఖు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టే కదా. వాళ్ళ హోమ్ టౌన్ ఏంటిది బెంగళూరుకి, బెంగళూరు టీంకి అక్కడికి ఇంటికి వెళ్ళాలి అంటే వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళారు వాళ్ళు. ఈ 4వ తారీఖు మీరు ఎక్కడైనా ఇంట్లో గృహ ప్రవేశం కూడా చేయకూడదు. 4, 13, 22, 31 తారీఖుకి గృహ ప్రవేశం చేసినా కూడా చాలా మందికి చాలా నష్టాలు జరుగుతాయి. అంటే వాళ్ళు పెట్టుకున్న ప్రోగ్రామ్ డేట్ మంచిది కాదంటున్నారు. మంచిది కాదు. 3వ తారీఖు గెలిచారు, 4వ తారీఖు బెంగళూరుకి వెళ్ళారు. ఆ స్టేడియంలో 30,000 మంది మాత్రమే సరిపోయే స్టేడియం. 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మనుషులు వస్తే ఎక్కడ సరిపోతుంది అని సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ అనడం మనం విన్నాం. కరెక్టే, కానీ ముహూర్తమే బాగలేదు. రాహుకి సంబంధించి రాహు ఏం చేస్తుంది, మింగెత్తది. ఇంతమందిని బలి అయితే తీసుకున్నది కదా 11 మందిని. మీరు ఆ స్టేడియమే కాదు, మీరు ఇంట్లో గృహ ప్రవేశం కూడా మీరు చేయకూడదు. ఎప్పుడు 4వ తారీఖు గృహ ప్రవేశం చేయకూడదు, 13వ తారీఖు గృహ ప్రవేశం చేయకూడదు, 22వ తారీఖు గృహ ప్రవేశం చేయకూడదు, 31వ తారీఖు కూడా గృహ ప్రవేశం చేయకూడదు. ఇదంతా నష్టం చేసే గృహ ప్రవేశం డేట్లు. అలానే వాళ్ళు బెంగళూరులో ఏం చేశారు, 3 తారీఖు గెలిచారు, 4 తారీఖు ఇంటికి వెళ్ళారు. అంటే ఒక తరగతి చూస్తే వాళ్ళ గృహప్రవేశం కూడా ఆ రోజే అయింది 4వ తారీఖుకి. అలాంటి గృహప్రవేశం జరిగితే మీరు 1,00,000 మంది పోలీసులు పెట్టినా కూడా ఇలాంటి నష్టం జరగాల్సిందే. ఎందుకంటే రాహు అన్నది ఒక్కసారి బయటికి లేస్తే కంపల్సరీ మనుషులను మింగేస్తుంది. అది మీ ఇంటి గృహప్రవేశం అయితే ఏంది, ఇలాంటి 4వ తారీఖు ఏది శుభకార్యం ఎక్కువ చేయకూడదు. మ్యాక్సిమం 90% వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. మేము చాలా దగ్గర చూసాం, 4 తారీఖు గృహప్రవేశం చేసిన వాళ్ళు, 13 తారీఖు గృహప్రవేశం చేసిన వాళ్ళు, వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరిగింది. కనుకనే ఇప్పుడు ఆ 4 తారీఖు అంటే 3 తారీఖు గెలిచిన 4 తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఆర్సీబీ వాళ్ళు బెంగళూరుకి. అంటే అది వాళ్ళ గృహప్రవేశమే కదా. విజయయాత్ర పరేడ్ వాళ్ళు తీస్తాను ఆ రోజు 4 తారీఖు తీస్తాను. 4వ తారీఖు అధిపతి ఎవరు, రాహు రాక్షస గ్రహం మింగెత్తారు. 11 మందిని మింగేశారు. పోలీసు వాళ్ళు లేరు, ఎంతమంది పోలీసులు పెట్టినా అది జరగాల్సిందే. ఎందుకంటే ముహూర్తమే రాంగ్ పెట్టినప్పుడు దానికి మీరు కంపల్సరీ శిక్ష భరించాల్సిందే కదా. అది ఒకటే కాదు, నేను చాలామంది గృహ ప్రవేశాలు కూడా చూశాను. 4 తారీఖు గృహ ప్రవేశాలు అయితే అయ్యా కొడుకులు కొట్టుకున్నది కూడా చూశాను. మృత్యు స్థానంకి పోయి వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు మీద ఇల్లు ఉన్నదో వాళ్ళకు చాలా హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్స్ కూడా చూశాను. కనుకనే మీరు గృహప్రవేశం చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ముహూర్తాలు చూసుకొని చేసుకోవాలి. ముహూర్తం అంటే డేట్ని వాళ్ళు పట్టించుకుంటలేరు. ముహూర్తం అంటేనే డేటు. ముహూర్తం అంటే ఆస్ట్రాలజీ ప్రకారం ముహూర్తం పెట్టి చేస్తున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారం కాదమ్మా, న్యూమరాలజీ ప్రకారం కూడా చాలా ఇంకా రీసెర్చ్ కావాలి. ఇది నేను రీసెర్చ్ చేసింది. 4 తారీఖు మీరు గృహప్రవేశం చేస్తే మీకు నష్టం జరుగుతుంది. 100కి 100% మీకు నష్టం జరుగుతుంది. ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు 4వ తారీఖు ఇంట్లో గృహప్రవేశం చేస్తే నష్టం 100% జరుగుతుంది. ఇది మీకు ఎగ్జాంపుల్ ఆర్సీబీది. 3 తారీఖు నుంచి విజయం సాధించారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో చేస్తామనుకుంటే ఏదో జరిగిపోయింది. వాళ్ళంతమంది 11 మంది ప్రాణం అంటే వాళ్ళ ప్రాణం వెళ్ళిపోయింది. దానికి కారణం అంటే ఆ రోజు 4వ తారీఖు రాహు అధిపతి ఉన్న వల్ల అలాంటి టైంలో ఎలాంటి సంతోష కార్యాలు జరగకూడదు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే దీనికి కారణం డేట్ మాత్రమే. డేటే అన్నిటికీ వర్క్ చేస్తుందమ్మా. అన్నిటికీ డేట్ ఎందుకు ఇచ్చారు, 1 to 31 మీరు ఎక్కడ పోవాలి, ఎట్లుండాలి, అది చాలా ఇంపార్టెంట్. మీ బాబు 1వ తారీఖు పుట్టారనుకోండి, మీరు 6 తారీఖు స్కూల్ పంపిస్తే వాడు చదువుకోలేడు. స్టార్టింగ్ పంపిస్తే నష్టం జరుగుతుంది. కానీ అదే 1వ తారీఖు పుట్టిన వ్యక్తి 1, 10, 19, 28 తారీఖు మీరు స్కూల్కి కాలేజ్ పంపిస్తే మీకు ఫీజు కూడా కట్టడానికి ఈజీ ఉంటుంది. మీ బాబు కూడా స్టడీ కూడా కంప్లీట్ చేస్తాడు. 1వ తారీఖు పుట్టిన వ్యక్తికి 8 తారీఖు పంపించిన స్కూల్కి కాలేజ్కి అయితే ఆయనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఏంది, ఎప్పుడు కాలేజ్ ఓపెన్ అయితే అప్పుడు పంపించేస్తాం మనం. అట్లా పంపించకూడదు. ఆ బాబు ఏ డేట్లో పుట్టాడు, ఆ డేట్కి ఆయనకి ఏం లక్కీ డేట్లు ఉన్నది, ఆ డేట్కే కాలేజ్కి పంపాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మంచిగా చదువుకుంటారు, మంచిగా కంప్లీట్ చేస్తారు, స్టడీ కంప్లీట్ అవుతుంది. అప్పుడే వాళ్ళు విజయం సాధిస్తారు. ఏది పడితే అది పెడతా అంటే కుదరదు. మీ పిల్లగాడు మీ బాబు ఏ డేట్లో పుట్టారు, మీ అమ్మాయి ఏ డేట్లో పుట్టింది, వాళ్ళకు స్కూల్లో ఏ డేట్లో పంపాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాలేజ్లో ఏ డేట్లో పంపాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. జాబ్ వచ్చింది ఫస్ట్లో ఎప్పుడు ఏ డేట్లో పంపాలి,
అది మోస్ట్ ఇంపార్టెంట్. డేట్లు ఎందుకు ఇచ్చారు మనకు? డేట్ కనుకనే ఇచ్చారు కదా. ప్రతి ఒక్క వ్యక్తికి డేట్ వేరే, ప్రతి ఒక్క వ్యక్తికి లక్కీ డేట్లు వేరే, ప్రతి ఒక్క వ్యక్తికి లక్కీ కలర్స్ వేరే. మరి డేట్ ఇచ్చినాక మీరు ఆ డేట్ చూసుకుని మీ పిల్లల కనుక అక్కడ పంపించాలి కదా. అవును సార్. మ్యారేజ్ డేట్కి లక్కీ డేట్ లేకపోతే నష్టం జరుగుతుంది, జరుగుతూనే ఉన్నాయి కదా. మ్యారేజ్ డేట్ ప్రాబ్లం అవుతుంటే ఎంతమంది విడాకులు తీసుకుంటారు? అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టుకునే ముందు కూడా మనం డేట్ని చూసుకొని పెట్టుకోవాలమ్మా. అన్నిటికీ డేటే ఇంపార్టెంట్. డేటే పనిచేస్తుంది. డేట్ లేకుండా ఏది పనిచేయదు. కనుక చూడండి, ఇప్పుడు చిన్న ఈ స్టేడియంలో పోయినాక ఇంత పెద్ద నష్టం జరిగింది. అవును సార్. చనిపోయారు. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఇప్పుడు తొక్కుసలు అట్లా చచ్చిపోయారు కదా. అవును. మరి ఎట్లా చచ్చిపోయారు? ముహూర్తము రాహుకి సంబంధించి ముహూర్తం పెడితే రాహు రాక్షస గ్రహం, తలకాయతో మింగెత్తాడు, ప్రాణం ఇంతమంది బలి కోరాడు, చనిపోయారు. అలానే 4 తారీఖు మీరు గృహ ప్రవేశం చేసినా అలా ప్రాబ్లం అవుతుంది. 1,00,000 మంది పోలీస్ సెక్యూరిటీ ఉన్నా అక్కడే 5 లక్షల మంది పోలీస్ సెక్రటరీ ఉన్నా కూడా జరగాల్సింది కంపల్సరీ జరుగుతుంది మేడం. జరగకుండా ఉండదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనమ్మా? తప్పకుండా సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకునే ముందు కూడా డేట్స్ కంపల్సరీ అని ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.